ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి తోడు నిలబడుతుండటం, అదే సందర్భంలో సూపర్ 6 పథకాలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు సంయుక్తం, అట్లాగే లోకేష్ నవగళం యువశకం, వీటన్నిటికీ తోడుగా మీడియా 6 మీడియాలు చేతిలో ఉండటం, ఇది తెలుగుదేశం పార్టీకి అసెట్. మరి జగన్ పని ఏంటి? ఎమ్మెల్యేలను తొలగించుకోవడం, మారుస్తుండటం, అట్లాగే ప్రభుత్వ వ్యతిరేకత, దానికి తోడుగా పార్టీలో అసంతృప్తులు అసమ్మతులు చల్లార్చలేకపోవడం, వీటన్నిటి వల్ల జగన్ దెబ్బతినేస్తాడు, అటు పక్కన గెలిచేస్తుంది. మరి జగన్ అంత అమాయకుడా? పోయిన చోట ఎత్తుక్కున్నాడు. ఏ కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందో ఆ కాంగ్రెస్ పార్టీని తొక్కిన ఆరదీసినాడు. ఏ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రధానమంత్రిని నడిపించే హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఎదిరించినటువంటి వాడు ఇప్పుడు ఊరికినే లొంగిపోతాడా? తన పార్టీని మొక్క చెక్కలు చేయడానికి ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడిని పడుకోబెట్టినటువంటి వాడు, జైలు పాలు చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఆగుతాడా? అందులో రైటా, ఎతికల అనెతికల అనే దాని గురించి నేను చర్చించట్లా. బేసిక్గా కక్ష సాధింపులు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంది, ప్రతీకారం కూడా తీర్చుకున్నటువంటి. రెండో పక్కన వచ్చేటప్పటికి మార్పులు అంత సిల్లీగా చేస్తున్నారా? ఎందుకు భారతీయ జనతా పార్టీ 100 మంది ఎంపీలు మారుద్దాం అనుకుంటుంది? గుజరాత్లో ఎంతమందిని మార్చింది, రాజస్థాన్లో ఎంతమందిని మార్చింది? కాబట్టి మార్పు చేర్పుల ద్వారా తను చేస్తున్నటువంటి ఫస్ట్ ప్రయత్నం. రెండవది వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా చేసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. మూడవది సంక్షేమ పథకాలు ఇంకొంచెం పెంచుతానంటాడు. నాలుగవది వచ్చేటప్పటికి వీళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తి అసమ్మతిని గురించి ప్రజల్లోకి ఫోకస్ చేయడానికి, అంటే జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తాడు. భారతీయ జనతా పార్టీని వీళ్ళతో కలవనివ్వకుండా ఉండటానికి, కలపడానికి చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తుంటారో చెడగొట్టడానికి ఈయన అంతే ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఎవరి లెక్కలు అలాకుంటాయి.